హలో మిత్రులారా, మీ అందరికీ మరోసారి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్లో. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపం లేకుండా ఏదైనా పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దీపాలకు సంబంధించిన అనేక నమ్మకాలు పురాతన కాలం నుండి ప్రబలంగా ఉన్నాయి. దీపానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు పురాణాలలో పేర్కొనబడ్డాయి. దీపం యొక్క జ్వాల ప్రకాశవంతం కావడం, దీపం ఒక్కసారిగా ఆరిపోవడం, నూనె అయిపోయే వరకు దీపం వెలిగించడం మొదలైన అనేక రకాల సంకేతాలను మనం దీపం ద్వారా పొందవచ్చు. ఈ సంఘటనల నుండి మనకు చాలా ముఖ్యమైన సంకేతాలు అందుతాయి. అలాగే దీపం యొక్క జ్వాలని ఒక నిర్దిష్ట దిశలో ఉంచి, అది అకస్మాత్తుగా ఆరిపోయినా లేదా దీపాన్ని ఏ దిశలో ఉంచినా అది ఎక్కువసేపు మండుతూ ఉంటే, ఈ సంఘటనలు కూడా మాకు సమాచారం ఇవ్వండి. శుభ మరియు అశుభ సంకేతాలు ఉన్నాయి. మీకు డబ్బు రాబోతుంది లేదా మీ డబ్బు ఖర్చవుతుంది లేదా మీకు ఏదైనా మంచి లేదా అశుభ వార్తలు వస్తాయి. ఇలా దీపానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలు మరియు దాని నుండి వచ్చే శుభ మరియు అశుభ సంకేతాల గురించి మాకు తెలియజేయండి. వ్రాయండి వ్యాఖ్య పెట్టెలో. జై శ్రీకృష్ణ, జై మా లక్ష్మి. మిత్రులారా, హిందూ మతం యొక్క ప్రాచీన గ్రంథాలలో దీపక్కు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అంతేకాకుండా దీపం సంస్థాపనకు సంబంధించిన అనేక ముఖ్యమైన నియమాలు కూడా ప్రస్తావించబడ్డాయి. దీపం చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్తుందని, పేదరికాన్ని తొలగించి ఇంట్లో సుఖ సంతోషాలను కలిగిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. కాని చాలాసార్లు దీపం వెలిగించేటప్పుడు శాస్త్ర నియమాలు పాటించబడవు, దానివల్ల ఎటువంటి శుభం ఉండదు. దీపం వెలిగించిన ఫలితం లభించదు. మీరు ఇంట్లో లేదా ఆలయంలో సరైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మీరు చాలా శుభ ఫలితాలను పొందుతారు. దీపం మీ జీవితంలోని ప్రతి రకమైన ప్రతికూలతను నాశనం చేస్తుంది. ఇది మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళుతుంది. ఇంట్లో దీపం వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ నశించి కుటుంబ సభ్యుల మధ్య శాంతి నెలకొంటుంది. అంటే ఆ దీపం కష్టాల నాశనమని చెబుతారు. మొదటగా ఇంట్లో దీపం వెలిగించాలని గుర్తుంచుకోండి. ఇంటి గుడి. గుడిలో దీపం వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సాయంత్రం వేళలో ఆలయంలో దీపం వెలిగిస్తే దుంహకం, దారిద్ర్యం తొలగపోతాయని పురాణాల్లో చెప్పబడింది. గ్రంథాలలో కూడా సాయంత్రం పూజ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి. ఏ దుష్టశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు. దీపం వెలిగించని ఇంట్లో నివసించేవారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంటి ప్రధాన వ్యక్తి కష్టపడి పనిచేసినా విజయం సాధించలేడు. ఇంట్లోకి డబ్బు రాదు, ఖర్చులు కూడా పెరుగుతాయి. దీని కారణంగా కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ విచారంగా మరియు నిరాశకు గురవుతారు. ఈ వైరాగ్యాన్ని తొలగించడానికి దీపం ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీపం ఇంటిని వెలిగించడమే కాకుండా మీ మనసులోని చీకటిని పూర్తిగా నాశనం చేస్తుంది. ఈరోజు మనం ఇంట్లో దీపం వెలిగించే ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. పూజ గదిలో దీపం ఎలా వెలిగించాలి, దేవతామూర్తుల ముందు ఏ దీపం వెలిగించాలి, ఎలాంటి దీపం వెలిగించాలి, ఐశ్వర్యాన్ని పొందాలంటే ఎక్కడ వెలిగించాలి, ఏ రకమైన దీపాన్ని ఎప్పుడు, ఏ ప్రదేశంలో అమర్చాలి, దీపం పెట్టడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఈరోజు వీడియోలో ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాం. మీరందరూ తప్పక తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పక చూడండి. ముందుగా మీరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మిత్రులారా, దీపక్ ఉదయం 5 గంటల నుండి ఇది శుభపరిణామం. ఉదయం 10 గంటల ముందు మరియు సాయంత్రం 5 మరియు 7 గంటల మధ్య కాల్చడానికి. సాయంత్రం పూట తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. అందుకే రోజు ఇంటి బయట తప్పనిసరిగా దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వెలిగిస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. మీరు దేవుని ముందు 2 రకాల దీపాలను వెలిగించవచ్చు. భగవంతుని కుడి వైపున నెయ్యి దీపం, ఎడమ వైపున నూనె దీపం వెలిగించాలని మీరు గుర్తుంచుకోవాలి. నెయ్యి దీపం ఉత్తమమైనదిగా భావిస్తారు. దీపం వెలిగించే ముందు దీపం పగలకూడదని గుర్తుంచుకోండి. దేవుని దగ్గర పగిలిన దీపం వెలిగించకూడదు, అది అశుభంగా భావిస్తారు.
దేవుడికి అంకితం చేయడానికి నెయ్యి దీపం వెలిగిస్తారు, కోరికలు తీర్చడానికి నూనె దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశై దీప్ జ్యోతి నమోస్తుతే. ఈ మంత్రం యొక్క సరళమైన అర్థం ఏమిటంటే, ఐశ్వర్యాన్ని మరియు క్షేమాన్ని కలిగించే, ఆరోగ్యాన్ని మరియు సంపదలను ఇచ్చే మరియు శత్రువుల తెలివితేటలను నాశనం చేసే దీపపు కాంతికి మనం నమస్కరిస్తాము. మంత్రోచ్చారణలతో పాటు దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని, అన్ని రకాల వాస్తు దోషాలు తొలగపోతాయని శాస్త్రాల్లో నమ్మకం. పూజ సమయంలో కూడా విడివిడిగా దీపాలను వెలిగించడం గురించి తెలుసుకోవాలి. దీపం సూచన వస్తే దానిని సరిగ్గా అర్థం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. దీపాలను వేర్వేరు దిశల్లో వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపజ్వాలని ముఖ్యంగా తూర్పు వైపు ఉంచితే ఆరోగ్యం పెరుగుతుంది. ఇది ఇంటి సభ్యుల ఆయుష్ను పెంచుతుంది మరియు రోగాలు మరియు అనారోగ్యాలను ఇంటికి దూరంగా ఉంచుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం పశ్చిమ దిశలో దీపం ఉంచడం వల్ల మానసిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులకు ఎలాంటి ఒత్తిడి లేదా మానసిక వేదనలు ఎదురవుతుంటే రోజు పడమర దిక్కున దీపం వెలిగించండి. ఉత్తర దిక్కు ఐశ్వర్య దేవుడు కుబేరుని దిక్కు. ఈ దిక్కున దీపం పెట్టడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కానీ దీపం దక్షిణం వైపు ఉంచకూడదు, ఎందుకంటే ఇది మరణం యొక్క దిశ. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే దీపాన్ని ఈ దిశలో ఉంచుతారు. ఇప్పుడు దీపానికి సంబంధించిన సంకేతాల గురించి తెలుసుకుందాం. మీరు దీపాన్ని తూర్పు దిశలో ఉంచి దీపం పెరగడం ప్రారంభిస్తే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుందని మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాము. మీరు ఏదైనా వ్యాధి లేదా దీర్ఘకాలిక అనారోగ్యం నుండి బయటపడవచ్చు లేదా మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటారని ఇది సూచిస్తుంది. కానీ ఈ దిశలో దీపం పెట్టిన వెంటనే ఆరిపోతే మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదైనా పనిలో ఇబ్బంది లేదా వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు. మీరు ఉత్తరం వైపు దీపం వెలిగించి దీపం యొక్క జ్వాల పెరగడం ప్రారంభిస్తే అది చాలా శుభ సంకేతం. ఇది ధనప్రాప్తికి సంకేతంగా పరిగణించబడుతుంది మరియు ఈ దిక్కున దీపం వెలిగిస్తే నూనె అయిపోయే వరకు మరియు ప్రత్యేకత ఏమీ ఉండదు. అది మీ వ్యాపారంలో లేదా ఏదైనా పనిలో లాభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దక్షిణ దిశలో దీపం వెలిగిస్తే మరియు అది అకస్మాత్తుగా బయటకు వెళ్ళిపోతుంది, అప్పుడు అది అశుభ సంకేతంగా పరిగణించబడాలి. మీరు ఈ దిక్కున దీపం పెట్టడం వల్ల దీపపు వెలుగు పెరగడం ప్రారంభిస్తే మీ పూర్వీకులు మీతో చాలా సంతోషంగా ఉంటారు మరియు వారి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. దీపం పడమర దిక్కున ఉంచి దీపజ్వాల తీక్షణంగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గ నూనె అయిపోయేంత వరకు దీపం వెలిగిస్తే మీ జీవితంలో చిరకాలం శాంతి, సంతోషాలు ఉంటాయి. దేవత నూనెను ఉపయోగించాలి. సాధన మరియు సిద్ధ కోసం దీపం వెలిగించి పూజించడం ఉత్తమంగా పరిగణించబడుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లయితే ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించడం మంచిదని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు వస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీదేవి విగ్రహం ముందు చౌతి అంటే చతుర్ముఖ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో వరిధాన్యానికి లోటు ఉండదని, రాశిలో సూర్యగ్రహ స్థానం సరిగ్గా లేకుంటే. తర్వాత ఆవాల దీపం వెలిగించవచ్చు, కాల్చివేయాలి. శత్రువుపై విజయం సాధించేందుకు ఆవాల దీపం వెలిగిస్తారు. సడేసతి మరియు శని మహాదశ సమయంలో నువ్వుల నూనె దీపం వెలిగించడం ద్వారా శని మహారాజు సంతోషంగా ఉంటాడని నమ్ముతారు. రాహుకేతువుల మహాదశ పోవాలంటే నూనె దీపం వెలిగించాలి. శ్రీ గణేష్ జీ ఆశీస్సులు పొందడానికి 3 వత్తులతో దీపం వెలిగించండి అని మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాము. సంక్షోభాన్ని అధిగమించిన శ్రీ హనుమాన్ జీకి త్రికోణ మల్లె దీపం వెలిగిస్తారు. భైరవుని అనుగ్రహం పొందడానికి 4 ముఖాల ఆవనూనె దీపాన్ని వెలిగించాలి. అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. ఒక కేసులో విజయం సాధించేందుకు కార్తికేయ దేవ్ ముందు పంచముఖ దీపం వెలిగిస్తారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి 8 లేదా 12 ముఖాల ఆవనూనె దీపాన్ని వెలిగించాలి. విష్ణువు యొక్క 10 అవతారాలను పూజించేటప్పుడు 10 వత్తులతో కూడిన దీపం వెలిగిస్తారు. తూర్పు సిద్ధి లేదా జ్ఞానాన్ని పొందడానికి లోతైన గుండ్రని దీపాన్ని వెలిగించాలి. శత్రువులను నివారించడానికి లేదా ఏదైనా సమస్యను పరిష్కరించడానికి
మధ్యలో నుండి పైకి దీపం వెలిగించాలి. సాయంత్రం వేళలో ప్రతికూల శక్తులు చురుకుగా మారతాయి, కాబట్టి ప్రతిరోజు ఇంటి టెర్రస్పై లేదా ఇంటి ముందు దీపం వెలిగించాలి. ఇది మీ జీవితంపై ఈ దుష్ట శక్తుల ప్రభావాన్ని నివారిస్తుంది మరియు ఇంట్లోకి ప్రవేశించే దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అంతేకాకుండా దీపం వెలిగించిన తర్వాత దీపం ఆరిపోకూడదు మరియు దీనికోసం మీరు దీపాన్ని వెలిగించవచ్చు. ఒక గ్లాస్ చిమ్నీ సరిగ్గా పంపిణీ చేయవచ్చు. ఏదైనా కారణం చేత దీపం ఆరిపోయినట్లయితే దేవుడిని క్షమించమని అడగండి మరియు దానిని మళ్లీ వెలిగించండి. మిత్రులారా, ఈ విధంగా దీపాన్ని సరిగ్గా వెలిగించడం ద్వారా మీరు మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో మరియు శ్రేయస్సుతో నింపవచ్చు. కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ లేదా జై మా లక్ష్మి అని రాయడం మర్చిపోవద్దు. మిత్రులారా, ఈరోజు కూడా అంతే. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. బెల్ చిహ్నాన్ని నొక్కండి. మంచి రోజు.